సో ఇప్పటిదాకా బై నేచర్ ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 2 టైప్స్ కదా. ఇప్పుడు verb is of 2 types by its nature. ఇంతక నేచర్ అని చూసాం, ఇప్పుడు బై ఇట్స్ ఫామ్, రూపాన్ని బట్టి. రూపాన్ని బట్టి verb అనేది 2 రకాలు. మరి రూపాన్ని బట్టి ఇక్కడ ఏమున్నది? మెయిన్ verb, హెల్పింగ్ verb. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంకొక కన్వీనియంట్ ఫ్యాక్టర్ మనకి, verb అనేది రూపాన్ని బట్టి 2 రకాలు. అందులో ఫస్ట్ది మెయిన్ verb, రెండోది హెల్పింగ్ verb. మరి మెయిన్ verb అంటే ఏంటి, హెల్పింగ్ verb అంటే అనేది డీటెయిల్స్ చూద్దాం. చూడండి, గుర్తుపెట్టుకోండి, verb అనేది 1 వర్డ్ మాత్రమే ఉన్నది. అంటే verb అనేది 2 పదాలు ఉండొచ్చు, 3 పదాలు ఉండొచ్చు, 1 పదం ఉండొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ verb అనేది పర్టికులర్గా 1 వర్డ్ ఉన్నప్పుడు ఏమనాలి? ఇదిగోండి, verb with 1 word. verb with 1 word. గుర్తుపెట్టుకోండి, verb అనేది 1 పదం ఉండొచ్చు, 2 పదాలు ఉండొచ్చు, 3 పదాలు ఉండొచ్చు. మరి verb అనేది 1 వర్డ్ ఉన్నప్పుడు ఏమనాలి? దానికి ఒక పేరు ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఏమనాలి? 2 పదాలు 3 పదాలు ఉంటే ఏమనాలి? అది తర్వాత చూద్దాం. కానీ verb అనేది ఫస్ట్ స్టెప్ వైజ్గా, verb అనేది 1 వర్డ్ అయితే దాన్ని మెయిన్ verb అంటాం. అందుకే ఇక్కడ రాశాను, verb with 1 word, మెయిన్ verb. కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రాజా ఈజ్ ఏ టీచర్. I have a pen. చూసారు కదా, ఇందులో రాజా ఈజ్ ఏ టీచర్, ఈజ్ అనేది verb with 1 word కాబట్టి దాన్ని మెయిన్ verb అనాలి. మెయిన్ verb మాత్రమే అంటే ఇంకా దీని వేరే verb అనే అవకాశం ఇక్కడ లేదు. ఇక్కడ హ్యావ్ అనేది verb with 1 word, అది మెయిన్ verb అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, verb అనేది 1 word ఉంటే మెయిన్ verb, అది చాలు మనకి. ఇక మిగతా డీటెయిల్స్ ఇక్కడ మనకి అవసరం లేదు. verb with 1 word, ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ verb గా ట్రీట్ చేస్తాం, ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ verb గా ట్రీట్ చేస్తాం. అలాగే ఇప్పుడు మనం హెల్పింగ్ verb కి వద్దాం. verb with 2 words అంటే హెల్పింగ్ verb ఉండాలి అంటే మినిమం verb అనేది 2 పదాలుగా ఉండాలి. హెల్పింగ్ verb కావాలి అంటే ఖచ్చితంగా verb అనేది మినిమం 2 పదాలుగా ఉంటేనే మనకి హెల్పింగ్ verb అనేది సాధ్యమవుద్ది. మరి అదేంటో చూద్దాం. అయితే ఇక్కడ వేటినైతే మనం మెయిన్ verbs అని తీసుకున్నామో వాటితోనే హెల్పింగ్ verb కూడా తీసుకుందాం. అప్పుడు రెండింటికి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఏంటనేది తెలిస్తే అప్పుడు అది కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అవుతుంది. ఇగోండి, రాజా ఈజ్ ఎ టీచర్. ఇగోండి, అదే సెంటెన్స్ తీసుకుంటాను నేను ఇక్కడ.
రాజా ఈజ్ టీచింగ్ ఏ లెసన్. చూశారు కదా, ఇగోండి ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఇగోండి ఈజ్ అనేది ఒక వర్బ్, టీచింగ్ అనేది ఇంకొక వర్బ్. పైన ఏం రాసాం, వర్బ్ విత్ 2 words, మినిమం 2 words ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఏమని చెప్పాము, ఈజ్ అనేది ఒక వర్బ్, టీచింగ్ అనేది ఇంకొక వర్బ్. అంటే ఇప్పుడు 2 వర్బ్స్ పక్కనే ఉన్నాయి. 2 వర్బ్స్ కనుక పక్కనే ఉంటే అది ఖచ్చితంగా మొదటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రెండవది మెయిన్ వర్బ్ అవుతుంది. చూడండి, ఏ వర్బ్ని తీసుకొని మనం మెయిన్ వర్బ్ అన్నామో అదే వర్బ్ని ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ అన్నాం. అంటే ఒకే వర్బ్ని 2 చోట్ల రాసి చదివినప్పుడు ఏ విధంగా మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ విధంగా హెల్పింగ్ వర్బ్ అవుతుంది అనేది మనకు ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక పదం మాత్రమే కాబట్టి దాన్ని మనం మెయిన్ వర్బ్ అన్నాం. కానీ ఇక్కడ వర్బ్ అనేది 2 verbs ఉన్నాయి పక్కనే. అంటే when 2 verbs are placed just one after one, the first one is known as helping verb and the second one is known as main verb. అంటే వర్బ్ అనేది పక్కనే ఉన్నప్పుడు రెండు వర్బ్స్ పక్కనే ఉన్నప్పుడు మొదటిది హెల్పింగ్ వర్బ్, రెండవది మెయిన్ వర్బ్. ఐ హ్యావ్ ఏ పెన్, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ బాట్ ఏ పెన్. సో ఇక్కడ మీరు చూస్తే 2 వర్బ్స్ పక్కనే ఉన్నాయి. ఇవ్వండి, హ్యావ్ కనిపిస్తోంది, బాట్ కనిపిస్తోంది. 2 వర్బ్స్ పక్కనే ఉన్నాయి. దిస్ 2 verbs ఆర్ ప్లేస్డ్ జస్ట్ వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని పక్కనే ఒకటి ఉంది. అప్పుడు మొదటిదాన్ని మనం హెల్పింగ్ వర్బ్ అంటాం, రెండవ దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. 2 verbs పక్కనే ఉంటే మొదటిది హెల్పింగ్ వర్బ్, రెండవది మెయిన్ వర్బ్. సో క్యాపిటల్ బి ప్రకారం వర్బ్ ఈస్ ఆఫ్ 2 types బై ఇట్స్ ఫామ్. రూపాన్ని బట్టి ఇట్లా వర్బ్ అనేది 2 రకాలుగా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చూసాము, ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటో చూసాము, సబ్జెక్ట్ అంటే ఏంటో చూసాము, వర్బ్ అంటే ఏంటో 2 different వేస్లో చూసాము. ఒకటి వర్బ్ బై ఫామ్, బై నేచర్. ఫస్ట్ బై నేచర్ చెప్పాను, తర్వాత బై ఫామ్ చూసాము. ఈ 2 డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ 2 డీటెయిల్స్ అసలు బుక్స్లో లేవు, ఏ బుక్స్లో